మల్లీశ్వరి చిత్రం పూర్తి అవడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాపారాత్మక రచనలకు బహుదూరం, అర్థవంతమైన కళాత్మకమైన చిత్రాలను నిర్మిస్తారని అపార ఖ్యాతి గడించిన బిఎన్ రెడ్డి కోసం ఆయన మల్లీశ్వరి చిత్రానికి కలం చేపట్టారు. ఆలస్యంగా అయితేనే నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో రచన చేశారు. బిఎన్ రెడ్డి కూడా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. అది కూడా చిత్రం ఆలస్యం కావడానికి ఒక కారణమైంది. సినిమాలో నాయక పాత్ర ధరించిన భానుమతి ప్రతిరోజు సెట్ కు ఆలస్యంగా వచ్చేవారు. మల్లీశ్వరి చిత్ర నిర్మాణంలో ఉన్నప్పుడే ఆమె తన సొంత చిత్రం ప్రేమను నిర్మిస్తున్నారు. మల్లీశ్వరిలో చాలా సహజంగా సీదా సాదాగా ఉండే జుత్తు జడతో కనిపించే భానుమతి గారు ప్రేమ చిత్రంలో ఆధునిక తలకట్టుతో కనిపిస్తారు. అందుకే మల్లీశ్వరి చిత్రంలో కొన్ని చోట్ల జుత్తు కంటిన్యూటీ కోసం భానుమతి స్థానంలో డూపును పెట్టాల్సి వచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి బద్దకిష్టి, సాలూరి రాజేశ్వరరావు కూడా అంతే. మల్లీశ్వరికి సంగీత కార్యక్రమాలు 6 నెలలు జరిగాయట. ఆ 6 నెలల్లో 3-4 సార్లు రాజేశ్వరరావు కోపంతో అలిగి వెళ్లిపోతే బిఎన్ రెడ్డి స్వయంగా సాలూరి వారి ఇంటికి వెళ్లి బతిమాలి తీసుకువచ్చి చిత్రానికి సంగీతం చేయించుకున్నారు. ఈ ఇద్దరిని భరించి నేను మల్లీశ్వరి చిత్రాన్ని ఎలా నిర్మించగలిగానో ఆ పరమాత్ముడికే తెలుసు. అలాగే భానుమతితోనూ పాటలు పడ్డాను. మల్లీశ్వరిని కళాఖండంగా తీయాలని నా ఆశ. అయినా మల్లీశ్వరి పాత్ర ధరించాలంటే భానుమతే, ఇంకెవరూ లేరు, తప్పదు అని బిఎన్ రెడ్డి చెప్పారు. మల్లీశ్వరి చిత్రంలో నాగరాజు పాత్ర ధరించిన ఎన్టీఆర్ ది క్లాసిక్ విగ్రహం అని, అది దైవదత్తమని చెప్పారు. నాగరాజు శిల్పి అంచేత శిల్పులు రప్పించి వారి చేత కదలికను ఉలి పట్టుకుని శిల్పాల్ని చెక్కే విధానాన్ని శ్రద్ధగా నేర్చుకునేవాడు. అతనిలోని ఆ జిజ్ఞాస తపన అతని నటుణ్ణి చేసింది అని ఆయన అన్నారు. 1950 దశకంలో విడుదలైన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూ మనసును మల్లెలు పూయిస్తున్నాయి. తాను సంగీత దర్శకత్వం వహించిన గొప్ప చిత్రాల్లో చంద్రలేఖ, తరువాత మల్లేశ్వరి అని ఎస్ రాజేశ్వరరావు చెప్పేవారు. మల్లీశ్వరి చిత్రానికి ఆత్మ ఆర్ట్ డిపార్ట్మెంట్, దాన్ని ఏకే శేఖర్ నిర్వహించారు. ఆయన వాహిని స్టూడియోలో వ్యవస్థాపక సభ్యుడు. ఆయన శ్రీకృష్ణదేవరాయలకు రూపొందించిన ఆహార్యం తర్వాత తరాలలో ఆ పాత్రకు ఒక నమూనాగా మారింది. మర్చిపోయిన గత కాలాన్ని గుర్తు చేస్తుంది. గ్రామం, రాజభవనాలు, సభాభవనం, తుంగభద్ర నదీ తీరం వంటి సెట్లు కళా దర్శకుని నైపుణ్యానికి తార్కాణాలుగా నిలిచాయి. కథకు ఏమాత్రం చారిత్రక ఆధారాలు లేకపోయినా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక విస్మత యుగంలోకి తీసుకుపోతుంది. ఏకే శేఖర్ కళా దర్శకత్వం ఈ చిత్రాన్ని ఎన్నో విశ్వవిద్యాలయాల విద్యార్థులకు, మ్యూజియంలకు ప్రామాణికంగా చేసింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో సౌండ్ ఇంజనీర్లకు కీర్తి దక్కడం చాలా అరుదు. కానీ ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకులు ఆరుద్ర మల్లీశ్వరి చిత్రాన్ని సమీక్షిస్తూ ఈ చిత్రానికి అద్భుతంగా, అపూర్వంగా సౌండ్ డిజైన్ చేసిన ఏ కృష్ణన్, పివి కోటేశ్వరరావులను ప్రత్యేకంగా ప్రశంసించారు. మల్లి తల్లి తన భర్త నాగప్పతో మాట్లాడుతున్నప్పుడు భారీ వర్షం, గాలి శబ్దాలు వినిపిస్తాయి. వర్షం, గాలి శబ్దాల మధ్య కూడా వారిద్దరి సంభాషణ సుస్పష్టంగా వినిపిస్తుంది. నాగప్ప భుజం మీద తుండు గాలికి లేచి రెపరెపలాడితే ఆ చిన్న శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఫిల్మ్ ఇండియా పత్రిక మే 1952 సంచికన మల్లీశ్వరిని ఒక అరుదైన కళాఖండంగా కీర్తించింది. ఈ చిత్రంలోని ప్రతి అంగుళం చాలా పటిష్టమైన నిర్మాణంతో, కళాత్మక దృష్టితో, నిజాయితీతో కూడిన భావ ప్రకటనలతో నిండి ఉంది. మన దేశంలో తగినంత కథా వస్తువు లభించడం లేదని మాటమాటికి ఫిర్యాదులు చేసే భారతీయ నిర్మాతలకు ఒక గుణపాఠంలా ఈ చిత్రం భారతీయ సంస్కృతి వారసత్వాన్ని పునరుద్ధరించడానికి మొదటి నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని చేసింది. మల్లీశ్వరి స్ఫూర్తినిచ్చే చిత్రం. ప్రపంచ సినిమాతో పోలిస్తే మన సినిమాను వెనుకబడ్డదనే అపప్రద నుంచి మల్లీశ్వరి మనల్ని రక్షించింది అని ఈ సమీక్ష రాసిన వారు బాబురావు పటేల్. ఆ రోజుల్లో వారి ప్రశంస లభించడం గొప్ప విశేషం. ఈ చిత్రంలోని కథానాయకుడు ఒక గ్రీకు దేవునిలా ఉన్నాడని పటేల్ వ్యాఖ్యానించారు. మల్లీశ్వరి తెలుగు చిత్రాల్లో ఆల్ టైమ్ క్లాసిక్. నటన, సంగీతం, గాన మాధుర్యం, ఆంధ్ర సాహిత్యంలో స్వర్ణయుగంగా భాషించే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో కల్పించిన ప్రేమగాథ, ఇవన్నీ కలిసి మల్లీశ్వరికి కావ్య గౌరవం చేకూర్చాయి అని రచయిత, ప్రముఖ పత్రికా సంపాదకులు నండూరి రామ్మోహన్ రావు అన్నారు. మల్లీశ్వరి నాకు మానసికంగా తృప్తినిచ్చిన చిత్రం. నేను తీసిన వాటిలోకెల్లా అది ఉత్తమ చిత్రమని నా అభిప్రాయం అని బిఎన్ రెడ్డి చెప్పుకున్నారు. మల్లీశ్వరి 1951 డిసెంబర్ 20న విడుదలైంది. ఆర్థికంగా పెద్ద విజయం సాధించలేదు. విజయవాడలో ఒక థియేటర్లో మాత్రమే 100 రోజులు ఆడింది. కానీ మల్లీశ్వరి గొప్ప చిత్రం కళాఖండంగా పేరు పొందింది. చైనాలో జరిగిన తూర్పు ఆసియా ఫిలిం ఫెస్టివల్లో కూడా ప్రదర్శించబడిన మొదటి తెలుగు చిత్రం మల్లీశ్వరి. తెలుగు సినిమా రంగానికి గౌరవం, అంతర్జాతీయ ఖ్యాతిని అర్థించిన చిత్రం మల్లీశ్వరి. విజయ ప్రొడక్షన్ వారి తదుపరి చిత్రం పెళ్లి చేసి చూడు. ఇందులో ఎన్టీఆర్ హాస్యరసాన్ని అలవోకగా పండించి తను ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించగలనని నిరూపించుకున్నారు. సమాజాన్ని వేధిస్తున్న వరకట్న సమస్యపై తీసిన సినిమా అది.
మెలో డ్రామాకు పుష్కలంగా అవకాశం ఉన్న కథా అంశం. అయితే ఎల్వి ప్రసాద్ చేతిలో అది మనోరంజకంగా తయారైంది. షావుకార్ తరువాత తన అనుభవం నుంచి తాను నేర్చుకున్న గుణపాఠాలతో చక్రపాణి తీసిన చిత్రం పెళ్లి చేసి చూడు. అది పూర్తిగా స్వయం కృషి. దాని రచనలో చక్రపాణి జీనియస్ పూర్తిగా కనిపిస్తుంది. చక్రపాణి మార్క్ ఆశయం సమగ్రంగా ఉన్నది. ప్రతి సంభాషణ పాత్ర నుంచి, పరిస్థితి నుంచి స్పాంటేనియస్ గా వస్తాయి అని కొడవగంటి కుటుంబరావు గారు అన్నారు. పెళ్లి చేసి చూడు 1952 ఫిబ్రవరి 29న విడుదలై సంచలనం సృష్టించింది. ఇది 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మొదటి తెలుగు సాంఘిక చిత్రం. కొన్ని సెంటర్లో 25 వారాలు ఆడింది. ఆ సినిమాతో ఎన్టీఆర్ అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయగలడని, ప్రేక్షకులను మెప్పించగలడని ముద్రపడింది. 1952 సెప్టెంబర్లో చక్రపాణి గారి సంపాదకత్వంలో వెలువడిన కీనీమా సినిమా మాసపత్రిక మొదటి సంచికలో ఎన్టీఆర్ పై ఒక స్కెచ్ ప్రచురించారు. రామారావుది అందమైన విగ్రహం. ఇవాళ తెలుగు తెర మీద రామారావు కన్నా ఆకర్షవంతమైన వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. అతని నటన పాత్రకు చాలదు అన్న విమర్శ ఎన్నటికీ కలగదు. తాను అవసరమైన దానికన్నా కాస్త ఎక్కువే నటిస్తాడు. అందుచేతే డైరెక్టర్ కు అతన్ని ఉపయోగించుకోవడం సులభం. తనకు కావలసిన మోతాదులో నటింపజేయవచ్చు. సినిమా నటుడిగా రామారావు గురించి ఒక్క విషయం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్లేబ్యాక్ పాటలు పాడే వారందరిలోకి హెచ్చుగా భావోద్రేకంతో పాడగల వ్యక్తి ఘంటసాల. ఆయన పాడిన పాటలకు చాలా మంది పెదవులు కదిలించారు. కానీ ఘంటసాల పాటలో గల భావానికి తూగేలాగా నటించగల నటుడు ఒక్క రామారావే కనిపిస్తాడు. అతని భావ ప్రకటన సామర్థ్యానికి ఘంటసాల పాటలే గీటురాయి అని వ్యాసంలో రాశారు. తన నటన జయప్రదం అయినందుకు తన ప్రతిభ కారణం కాదని, అసలు ప్రాముఖ్యం డైరెక్టర్ది, కథది అని, విజయానికి కొలబద్ద ప్రజా అభిప్రాయమేనని అదే సంచికలో ఎన్టీఆర్ వినయంగా చెప్పారు.